హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ఓల్డ్ హాఫ్ శారీని ఎలా రీక్రియేట్ చేశాను అండ్ ఎలా రీమోడల్ చేశానో నేను చెప్తాను ఈ వీడియోలో. వచ్చేసి నేను బ్లౌజ్ అనేది రీమోడల్ చేశాను. ఇందులో బ్లౌజ్ ఉంది కదా, సో అది నేను పక్కన పెట్టేసి ఇలా హాఫ్ టు బ్లౌజ్ తీసుకొని ఇలా వర్క్ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వేయించాను. క్వాలిటీ వైజ్ కానీ చాలా బాగా నీట్గా వచ్చింది ఫినిషింగ్ అయితే మనకి. నేనైతే ఎందుకు అనవసరంగా డబ్బులు పెట్టి మరీ తీసుకోవడం అనేసి నేను ఇలా బ్లౌజ్ పక్కన తీసుకొని దీనికి వర్క్ వేయించాను. అండ్ యాజ్ యూజువల్గా మనకు లాడీలు పెట్టించాను. మనకి సింపుల్గానే ఉంది, బట్ డీసెంట్ లుక్ ఇచ్చింది. సో దీనికైతే నేను బ్యాక్ హుక్స్లు పెట్టించాను. మ్యాక్సిమం నేను ఫ్రెండ్స్ కట్టే యూజ్ చేస్తాను బ్లౌజెస్ అయితే మ్యాక్సిమము. ఇంకా ముందర వచ్చేసి నేను వీ నెక్ లాగా పెట్టించాను. ఇంకా మ్యాక్సిమం నేను అన్ని బ్లౌజులు కానీ అలా బ్యాక్ హుక్స్లే పెట్టిస్తాను అండ్ ఫ్రెండ్స్ కట్ పెట్టిస్తాను. సో కొంచెం కిందికి కూడా పెట్టిస్తాను బ్లౌజెస్ అయితే. ఇది నేను చూపిస్తున్న వచ్చేసి చున్నీను కూడా ఓల్డ్ చున్నీనే. ఈ ఓల్డ్ చున్నీకి వచ్చేసి ఇలా లేస్ పెరికేసి దీనికి వచ్చేసి నేను మీషో లేస్ తీసుకొని ఇలా అటాచ్ చేశాను. మీషోలో నాకైతే అరౌండ్ 240 అలా పడి ఉంటుంది. లేస్ క్వాలిటీ అయితే నో డౌట్ అండి. పర్చేజ్ చేయండి ఖచ్చితంగా, మీకు నీడ్ ఉంటే పర్చేజ్ చేయండి. కలర్ వచ్చేసి గోల్డ్ కలరు, అంటే లైట్ గోల్డ్ కలరు. నేను అవుట్పుట్ ఎలా వచ్చిందో నీకు లాస్ట్ పిక్లో నేను రెఫరెన్స్ పిక్ పెడతాను. చాలా బాగుంది. ఎందుకు మనం డబ్బులు వేస్ట్ చేసుకోవడం, ఇలా ఓల్డ్వే ఇలా రీక్రియేట్ చేస్తే చాలా బాగుంటాయి కదా అనేసి నేను ఇలా చేశాను. ఇంకా యాజ్ యూజువల్గా కిందన లంగా వచ్చేసి సేమ్ అలానే పెట్టేశాను. కొంచెం నడుము దగ్గర వచ్చేసి ఎక్కువ లెంత్ ఉంటే అది కట్ చేసి నేను ఇలా లాటీ పెట్టాను. చాలా బాగుంది ఇదైతే. ఇలా మిర్రర్స్ అయితే దీనికి అతికించాను. చాలా బాగుంది అవుట్పుట్ అయితే. ఇంకా బ్యాక్ సైడ్ కానీ ఫ్రంట్ సైడ్ కానీ ఇలాంటి మిర్రర్స్ అయితే రాలేదు, నేను అటాచ్ చేశాను. ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. బాయ్ బాయ్.